So ahead we are going to hello everyone, this is Abhignya and here we are coming with a live from Secunderabad constituency, Mushirabad, Harinagar nundi. So here we look the checking of votes passing through. There are many contents. Let's see how it's going on. ఇక్కడ చూసినట్లయితే ఫుల్ సెక్యూరిటీ అష్యూరెన్స్తోని ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్. వేసినవా వెళ్తున్నారు వేయడానికి ఓట్లు అండ్ ఓట్లు వేసి చాలామంది వచ్చేస్తున్నారు. సో పోలింగ్ బూత్ చాలా దగ్గరలో ఉన్నాము. అక్కడ ఎలా ఉందనేది లెట్స్ సీ. సో మనం జమ్నీ కాలనీ దగ్గర ఉన్న గ్రంథాలయం లైబ్రరీలో పోలింగ్ సెంటర్ పెట్టారు. చాలామంది వచ్చి దే ఆర్ పుట్టింగ్ దర్ ఓట్స్. సో చాలా ఆర్గనైజేషన్స్ వాళ్ళు పోలీసులకు హెల్ప్ చేస్తున్నారు. ఫుల్ సెక్యూరిటీతోని ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది నడుస్తుంది అండ్ చాలామంది ఓట్లు వేసి వస్తున్నారు. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఫుల్ సెక్యూరిటీ ఏదైతే చెప్పవచ్చు, బికాస్ ఎక్కడ ఏం కరప్షన్ అయితే మనకు కనబడట్లేదు చుట్టుపక్కల. వచ్చే వాళ్ళని విల్ ఆస్క్ దర్ ఎక్స్పీరియన్స్. సో సిబ్బంది వచ్చేసి ముసలి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఐ థింక్ ఈసారి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఎలక్షన్ కోడ్ని ప్రకటించింది. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఇలా ముసలి వీళ్ళని ఓట్ వేయడానికి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ టైం ఓటర్స్, అలాగే చాలా ఓల్డ్ వాళ్ళు, స్టార్టింగ్ ఫ్రమ్ 18 to పండు ముసలి వాళ్ళ వరకు ఓట్ వినియోగించుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ కూడా. మెయిన్లీ ఏంటంటే ఫస్ట్ టైం ఓటర్స్కి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా కానీ దే ఆర్ గోయింగ్ ఇన్. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇక్కడ చూస్తున్నట్టయితే ఓల్డ్ పీపుల్ ఓట్ వాల్యూ ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్టు కనబడుతుంది. బికాస్ ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ టు ఓట్. ఇంత మండుతున్న ఎండలో కూడా ఓటేస్తున్నారంటే ఐ థింక్ మన కాన్స్టిట్యూషన్కి ఒక అర్థం అంటూ వచ్చింది ఆఫ్టర్ దిస్. రియలీ వెరీ గ్లాడ్ టు సీ ఇట్. చూసినట్టయితే రష్ అయితే కనబడట్లేదు. మరి పొద్దున్నే చాలా శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. నాకు తెలిసి ఈ పార్టీకి చాలామంది ఇంత ఎండలో కూడా వస్తున్నారు. మనం చూస్తుంటే ఒక్కరొక్కర సంఖ్య ఎక్కువ అవుతుంది. పోలీస్ సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఎక్కడ కూడా ఏం తేడా రాకుండా చేస్తున్నారు. ఇప్పుడే చాలామంది ఓట్లు వేసి బయటికి వస్తున్నారు. రావడం కూడా చాలామంది ఉన్నారు. పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్లు తెచ్చుకున్నారు. చాలా స్పష్టంగా కనబడుతుంది మనకి. ఇట్స్ వెరీ గ్లాడ్ అండ్ ఐ థింక్ చాలా సెక్యూర్గా ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నారు పోలీసులు. అక్కడ మనం చూసినట్టయితే అక్కడ నుండి మనకి పోలీస్ సిబ్బంది వెహికల్స్ కానీ ఏదైనా ఆపుతున్నారు. ఐ థింక్ ఈసారి గవర్నమెంట్ హెస్ డిడ్ మెనీ గుడ్ థింగ్స్ అండ్ పీడబ్ల్యూడి హెల్ప్ రిస్కర్స్ చూస్తున్నట్లయితే చాలామందికి హెల్ప్ చేసి ఉంటారు ఈ పార్టీకి. సో చూస్తుంటే గ్రంథాలయం వద్ద క్యూ పెరుగుతుంది. పోలింగ్ బూత్ ఏజెంట్ 190 దగ్గర ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. ఐ థింక్ ఫస్ట్ టైమర్స్ ఇప్పుడే ఓటేసి వస్తున్నారు. చాలామంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు ఇందులో. ఏ టైం ఇది? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? 18 ఇయర్స్ నుండి కంటిన్యూగా ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదా మీరు? అంటే ఎట్లుంది మీకు ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఇంతకు ఎవరు కుదిరినారు ఓటు? ఎవరికి వేసినారు? ఓ కంగ్రాట్స్. మీరు ఓటు వేసిన వాళ్ళు గెలుస్తారు అనుకుంటారా? 100% షూరా? 100%. ఓకే, థ్యాంక్ యూ. ఓటు వేసినావా అమ్మ నువ్వు? ఎవరికి వేసినావు అమ్మ? చెప్పవా? ఏది నీ ఏళ్ళు చూపి. అవు చూస్తున్నట్టయితే అందరు ఓట్లు మంచిగా వేసినట్టే కొడుతుంది. మరి ఎవరికి వేసినారో ఎవరికి గెలుస్తారో చూడాలా. Did you vote? It's your first time or have you voted before? No, this is the first time. Oh, how is your experience for the first time? Whom did you vote? BJP. Oh, for you, do you think BJP is going to win in this election? Okay, thank you. Vote వేసారా అండి? ఎవరికి వేసారు చెప్పరా? ఎన్నోసారి మీరు ఓటు వేయడం? చాలా సంవత్సరాలు. ఎప్పుడు మిస్ అవ్వలేదు ఓటు? అవునా? మీరు ఓటు వేసిన వాళ్ళు గెలుస్తారు అనుకుంటారా?
అవునా, ఖచ్చితంగా గట్టి నమ్మకం మీద ఉన్నారా? మరి మీరు ఎక్కడి నుంచి వేస్తున్నారు ఓటు? ఏ పోలింగ్ నెంబర్? ఇక్కడ రామ్నగర్ న్యాయ బస్తీ. వేదర్ బస్తీ నుండి వేస్తున్నారా? అంటే గట్టి నమ్మకంతో ఉన్నారు మీరైతే. మరి గెలిచారా లేదా? ఆన్సర్ వచ్చినాక చూడాలి. థ్యాంక్ యూ. ఓటు వేసినారా? ఎన్నిసారి ఇది? ఎమ్మెల్యేకి వేసినావా, ఎంపీకి వేస్తున్నావా? ఎంపీకి వేసినారా? మీరు ఓటు వేసారా? వేస్తున్నారా? వేసి రండి. Did you vote? First time are you voting? Okay. So here we have the first time voter. How are you feeling? What's your experience? You are excited to vote? Yeah. Okay. Like, how are you feeling after voting? Do you think ballot is more powerful than bullet? What's your statement? Don't know anything. So you think the person whom you have voted is going to win? Okay, thank you. Have you voted? So, vote వేసారా? ఎన్ని సంవత్సరాలుగా వేస్తున్నారు ఓటు? మేము 20-30 సంవత్సరాల నుంచి వేస్తున్నాము. ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు. మీ ప్రాపర్ ఎక్కడ? తెలంగాణ, ఆంధ్రానా? తెలంగాణేనా? ఎవరికి వేసారు ఓటు? మీరు వేసిన వాళ్ళు గెలుస్తారంటారా? గెలుస్తారని నమ్మకంతో వేసిన. థ్యాంక్ వీ కెన్ సీ దేర్ పీడిఎఫ్ సిబ్బంది చాలా హెల్ప్ చేస్తున్నారు. పీడీడబ్ల్యూ ఓట్ వరకు తీసుకెళ్ళి మరి వేపిస్తున్నారు. ఐ థింక్ గవర్నమెంట్ చాలా బాగా ఏర్పాటు చేసింది ఇలాంటి విషయాలలో. వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఎలక్షన్ కమిషన్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్. పీడబ్ల్యూడి సిబ్బంది అయితే అసలు రెస్ట్ తీసుకోకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ పోలీస్ వాళ్ళు అయితే ఎండలో నిలబడి చూస్తున్నట్టయితే ఏం లెక్క చేయకుండా దే ఆర్ గోయింగ్ ఆన్ స్పీకింగ్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ పీపుల్. వెరీ గ్లాడ్ టు సీ దిస్ ఇన్ మై కంట్రీ. ఓటేసారా? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? ఫస్ట్ ఇయర్. ఎమ్మెల్యేకి వేసారా లేదా డైరెక్ట్ ఎంపీకా? ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఎమ్మెల్యే అండ్ ఎంపీకి రెండు కలిపి? ఎగ్జైటెడ్ ఉండేనా బిఫోర్ యువర్ ఓటింగ్? మీరు ఓటేసిన వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నారా? హోప్ సో. అమ్మ, మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారమ్మా? నేను 40-50 సంవత్సరాలు. ఎప్పుడు ఓటు మిస్ చేయలేదా? మరి నువ్వు ఓటేసిన వాళ్ళు గెలుస్తారంటావా? గెలుస్తారు. పక్క నమ్మకం ఉందా? మరి అమ్మమ్మకైతే మస్తు నమ్మకం ఉంది. ఏం చేస్తారో చూడాలా. చెయ్యాలి కదా, నమ్మకంతో చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తారంటావా? చెయ్యాలి. మరి చెయ్యరు, ఓటు వేయించుకుంటారు, చెయ్యరు. చేస్తే చేయకపోతే ఏం చేస్తావు? చేయకపోతే ఏం చేస్తాం? మనం పోయి కలిసినా కూడా వాళ్ళకి మాట్లాడరు. అంటే ఇట్లా ఇప్పుడున్న ప్రజెంట్ పాలిటిక్స్ గురించి అమ్మమ్మ అయితే మంచిగా చెప్తుంది. మరి ఓటు వేసినంత వరకే ముఖం చూస్తారు, ఓటు వేయంగానే మర్చిపోతారు అంటుంది. మరి ఈసారి ఎంపీలు ఏం చేస్తారో చూడాలి. ఓటు వేసినావా అమ్మ? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు ఓటు? చాలా రోజుల నుంచి. కాదు, మరి ప్రతిసారి ఓటేస్తావు కదా, నువ్వు గెలిపించిన వాళ్ళు నీకు అన్ని పనులు చేస్తురా? మరి నువ్వు ఈసారి ఓటేసినావు కదా, ఈసారి ఓటేసిన వాళ్ళు మళ్ళీ దేశానికి అన్ని పనులు చేస్తారు అనుకుంటున్నావా? అన్ని పనులు చేస్తారు అనుకుంటున్నాను. చేయకుంటే ఏం చేస్తావు? చేయకుంటే ఏం చేసేది లేదు. మళ్ళీ ఒకసారి ఓటు అయ్యా వాళ్ళకి? మరోసారి ఇది చేసినా చేయకున్నా వేస్తావా? మరి నువ్వు ఓటేసిన వాళ్ళు గెలుస్తారంటావా? గెలుస్తారు. ఫుల్ నమ్మకంతో ఉన్నావు అయితే. అది ఫస్ట్ టైం ఓటరా? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ టైం మీరు ఓటేయడానికి వెళ్ళారు కదా, ఎగ్జైటెడ్గా ఉండేనా, టెన్స్గా ఉండే? ఎలా ఉన్నారు? ఎగ్జైటెడ్ ఉండే, టెన్షన్ ఉండే, ఎటు పోవాలి ఎటు పోవద్దని. అంటే యూఆర్ యూత్, సో నెక్స్ట్ ఫ్యూచర్కి మీరే కదా. సో మీరు ఓటేసిన వాళ్ళు ఈ దేశానికి సేవలు చేస్తారు, దేని గెలుస్తారా అనే నమ్మకం మీకుందా? మీరు వేసిన వాళ్ళే గెలుస్తారని నమ్మకం మీకుందా? షూరా? ఓకే, థ్యాంక్ యూ. మ్యామ్, ఓటేసారా మీరు? వేసానండి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 10 years. 10 years నుండి. అంటే ఎప్పుడు ఓటు మిస్ అవ్వలేదన్నమాట. ఎప్పుడు మిస్ అవ్వలేదు. మీరు వేసిన అభ్యర్థి గెలుస్తారని మీకు నమ్మకం ఉందా? ఈ కాన్స్టిట్యూన్సీ పక్కాగా గెలుస్తారని నమ్మకం ఉంది. వాళ్ళు మీరు గెలిపించాక ఇక్కడ ఉన్న కష్టాలను తీర్చేస్తారని నమ్మకంతోనే వేసారా? తీర్చేస్తారనే నమ్మకంతోనే మేము ఓటు వేసేది. అవునా? షూర్గా గెలుస్తారంటారా అభ్యర్థి? షూర్గా గెలుస్తారండి. సార్ మీరేమంటారు సార్? మా పేరు చెప్తున్నారు, నేను అది చూసి కంప్లీట్గా ఎంక్వైరీ చేసుకుని డీటెయిల్స్ ఎట్లా ఉందా, ప్రొవిజన్ ఎట్లా ఉందా, లాస్ట్ ఓటింగ్కి ఈ ఓటింగ్కి ఎట్లా డిఫరెన్స్, నేను డెవలప్మెంట్ చేస్తాను, దాంట్లో ఓటింగ్ చేస్తాను. అంటే ఎమ్మెల్యే ఓటింగ్కి ఎంపీ ఓటింగ్కి తేడా ఉందంటారా? మరి గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ పీడబ్ల్యూడీ వాళ్ళని ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు కరెక్ట్గా సేవలు చేస్తున్నారా మీకు? ఎక్సలెంట్ సేవ, నాట్
కేవలం వాళ్ళ ప్రకారం వాళ్ళు కంప్లీట్గా అంటే పోలీస్ వాళ్ళు కూడా ఏం కరప్షన్ జరగనివ్వట్లేదు లోపల, కరప్షన్ మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లేదు ఇక్కడ. అంటే ఇక్కడ క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది, దేర్ ఇస్ నో ఫోర్సింగ్ ఎట్ ఆల్, పీపుల్ ఆర్ ఓటింగ్ టు ద పర్సన్ హుమ్ దే లైక్. రైట్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఎన్ని ఇయర్స్ నుంచి ఓటేస్తున్నారు? 2 times 3 times. మీకు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎంపీ ఎలక్షన్స్కి ఏమైనా చేంజ్ కనపడుతుందా ద వే ఆఫ్ ఓటింగ్ సిస్టంలో? ఏం లేదు, సేమ్ అలాగే ఉంది. అంటే కొంచెం డిఫరెంట్ సరే. అంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ సిబ్బంది కానీ మళ్ళీ ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కదా, ఫుల్ అందరూ హ్యాపీగా చేపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఓటేసారా? ఎన్నోసారి వేయడం? ఫస్ట్ టైం. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వేసారా? ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎంపీ ఎలక్షన్స్కి ఏమైనా తేడా కనబడుతుందా సిస్టంలో? అంటే పోలీస్ సిబ్బంది చేసే పనిలో కానీ పీడబ్ల్యూడీ వాళ్ళు చేసే పనిలో కానీ? ఇప్పుడు కొంచెం ఉంది మేడం, అప్పుడు కొంచెం రష్ ఉండే, ఇప్పుడు లేదు కదా. అంటే ఎండలు అనేసి రష్ లేదంటారా? మార్నింగ్ చాలా రష్ ఉందేమో. మార్నింగ్ తెలియదు నాకు. అవునా? అంటే అంత రష్ అయితే తెలియదు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. అవునా? ఇంతకీ మీరు ఓటేసిన అభ్యర్థి గెలుస్తారంటారా? తెలియదు మేడం. మీకు నమ్మకంతోనే ఓటేసినారు కదా, నమ్మకం ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయలేదు అయితే. చూస్తున్నట్టయితే ఎవ్రీ వన్ ఆర్ ఓటింగ్ అకార్డింగ్ టు దర్ వెల్ అండ్ విష్. దర్ ఇస్ నో వన్ ఎల్స్ హూ ఇస్ గోయింగ్ టు ఆన్ కరప్షన్. ఇక్కడైతే ఏం కరప్షన్ కనబడట్లేదు. ముషీరాబాద్లో ఉన్న గ్రంథాలయం వద్ద ఏం కరప్షన్ అయితే జరగట్లేదు. పీడబ్ల్యూడీ సిబ్బంది దే ఆర్ వర్కింగ్ టూ హార్డ్ ఫర్ ద హోల్ పీపుల్. అండ్ ఇక్కడ చాలామంది ఓటేసి వస్తున్నారు. సార్ హౌ డి ఎవరు కొట్టేశారు? కార్. నేను కార్ కొట్టేస్తానని చెప్తాను. అంటే 18 years అబవ్ నుంచి టిల్ ఓల్డ్ ఏజ్ ఎవ్వరికి ఏం సంబంధం లేకుండా వితౌట్ ఎనీథింగ్. అది పీడబ్ల్యూడీ వాళ్ళైతే చాలా దారుణంగా వాళ్ళు ఎవ్వరికి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు. వెరీ గ్లాడ్ టు సీ యూత్ యాజ్ అన్ ఐకాన్ ఫర్ పీడబ్ల్యూడీ. ప్రతి ఒక్కరు ఓటేసి బయటికి వస్తున్నారు. అండ్ ఈ ఓటింగ్ ప్రాసెస్లో పోలీస్ సిబ్బంది కూడా అలాగే చాలా కష్టపడ్డారు. సార్ మీరు ఓటేసారా? చూపియారా మీది? ఓటేసారు సార్ కూడా. ఎవరికి వేసినావు సార్? చెప్పారా? మీరు ఓటేసిన వాళ్ళు గెలుస్తారంటావా? కంపల్సరీ గెలుస్తారు. అంటే ప్రతి వాళ్ళు ఓటేసిన వాళ్ళు గెలుస్తారంటారు, కానీ మన కారు గుర్తు ఎమ్మెల్యే సాయికిరణ్ అన్న గెలుస్తాడా, అనిల్ కుమార్ యాదవ్ అన్న కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి అన్న బీఎస్పీ, లేదంటే ఇండివిజువల్ అభ్యర్థులు గెలుస్తారా అనేది ఎన్నికల ఫలితాల తర్వాత చూడాలి. ఇక్కడ చూసినట్టయితే పోలీస్ సిబ్బంది చాలా దారుణంగా చేస్తున్నారు. మన వన్ ఆఫ్ ది లీడర్ కాంగ్రెస్ నుంచి కల్పన యాదవ్ గారు ఇప్పుడే వచ్చారు ఓటేయడానికి. చూస్తున్నట్టయితే ఫుల్గా ఇప్పుడు ఎంటీ అయింది ఎండా కాబట్టి లేటర్. సో లెట్స్ ఫలితాల తర్వాత ఎవరు విన్ అయ్యారని చూస్తున్నాను. బట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సిబ్బంది, పోలీస్ సిబ్బంది కానీ పీడబ్ల్యూడీ వాళ్ళు కానీ చాలా కష్టపడుతున్నారు. ఐ హోప్ పోలింగ్ శాతం ఎక్కువ నమోదవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. పీపుల్ ప్లీజ్ బీ అలర్ట్. యువర్ బ్యాలెట్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్. మీ ఒక్క ఓట్ని ఉపయోగించుకొని మీ ఎమ్మెల్యేని ఎంపుకోండి. మీ పార్లమెంట్లో ఎవరు జెండాను పెడతారో అది మీ మీద నమ్మకంతో. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆల్. లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అభిజ్ఞాబి. మ్యామ్ మీరు ఓటేసినారా? ఇది ఎన్నోసారి మీరు వేయడం? చాలా ఇండ్ల నుండి వేస్తున్నాం. అవునా? మరి మీరు ఓటేసిన అభ్యర్థి గెలుస్తారంటారా? తప్పకుండా. తప్పకుండా. అంత నమ్మకం ఉందా? నమ్మకం కాన్ఫిడెంట్. మీరు గెలిపించిన అభ్యర్థి మీ పార్లమెంట్లో మీ గురించి, సమస్యల గురించి పరిష్కారం ఇస్తారంటారా? ఇస్తారా? ఆ నమ్మకంతోనే వేసినారంటారు. నమ్మకంతో వేస్తున్నాం. మరి మీరు మ్యామ్? మేము కూడా అంతే, చాలా రోజుల నుంచి వేస్తున్నాం. మేము వేసినందుకు ఆయన మా గురించి మంచిగా వేస్తామని చెప్తాను. మరి ఎవరికి వేసినారు చెప్తారా? చెప్పాలా? చెప్పొద్దు కదా మేడం. సరే సరే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? దగ్గర 20 years అవుతుంది. అంటే ఎప్పుడు ఓటు మిస్ చేయలేదా? ఒకసారి ఎక్కువ మిస్ చేసాం. అంటే ఇక్కడ అంటే బాధపడ్డారా వచ్చేసి? కొంచెం ఫీలింగ్ అనిపిస్తుంది కదా. అంటే మీరు ఓటేసిన అభ్యర్థి గెలుస్తారు అనుకుంటున్నారా? అట్లానే అనుకుంటున్నాం. మరి ఆ కాన్ఫిడెన్స్ తోటే వేసాను. ఆ కాన్ఫిడెన్స్తోనే వేసారంట. మరి మీరు నమ్మకంతోనే వేసారు కదా, మీకు నమ్మకం మీకు వ్యతిరేకంగా చేస్తే ఏం చేస్తారు మీరు? ఏం చేయలేము. ఇంకా అది రాజకీయం, దాన్ని మనం ఏం చేయలేము. మీరు మేడం? మేడం ఓటు వేయలేదు. మీకు ఓటు లేదా అండి? ఉన్నది కానీ ఐడి ప్రూఫ్ తేలా. అయ్యో, థ్యాంక్ యూ. వేయలేదండి, వేయాలి. ఇప్పటిదాకా వెతుక్కోవడానికే సరిపోయింది. అవునా? అంటే ఇక్కడ లైక్ సిబ్బంది మీకు ఏం హెల్ప్ఫుల్గా లేరా ఇంత టైం వరకు వెతుక్కోవడం? అంటే చేశారు, మళ్ళీ వచ్చేస్తారు. ఓటేసారా?
ఇక ఫస్ట్ టైమా ఇంతకుముందు వేసారు ఎమ్మెల్యేకి ఎప్పుడో మిస్ చేయలేదా ఓటు? సో మీరు ఓటేసిన అభ్యర్థి గెలుస్తారు అనుకుంటారా? ఏమో చెప్పలేము. ఫుల్ కాన్ఫిడెన్స్తో అయితే మీరు ఉన్నారు గెలుస్తారనేసి. సో ఒకవేళ మీరు నమ్మకంతో వేసారు, ఆ నమ్మకం దుర్వినియోగం చేస్తే లైక్ మీరు పెట్టిన నమ్మకం మన చేతిలో ఏం లేదు కదా. నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళకే వేస్తారా షూర్గా? ఒకవేళ మీకు నమ్మకం ద్రోహం చేసిన అంత కాన్ఫిడెన్స్ ఉందా లీడర్ మీద? థ్యాంక్ యూ మ్యామ్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? చాలా ఏళ్ళు. ఎప్పుడు మిస్ చేయలేదు ఓటు? 25 years అయింది. ఎప్పుడైనా మిస్ చేశారా? మిస్ చేయలేదా? అంటే మీరు ఓటేసిన అభ్యర్థి గెలుస్తారు అనుకుంటారా? చెప్పలేం. అంటే మీరైతే నమ్మకంతోనే వేసారు కదా, ఫుల్ నమ్మకం ఉంది. మీరు ఓటేసిన అభ్యర్థి మీరు అనుకున్న పనులను చేస్తారు అనుకుంటారా? అంత నమ్మకం ఉందా? It's your first time or before you have done? Before. MLA ki kare? So do you find any change between the setup of government, like election commission, the police and the ballot? Any change? Yeah. It's improved or it's not improved? Improved. They improved the service. So how are you feeling after voting? Better. Do you think there would be a change in the society after this MP elections? Yeah, sometimes change हुआ थोड़ा. Okay, thank you. सर आप भी दे सकते 2 मिनट इंटरव्यू ఛానల్ మీరు దిగుతాం. Guys, this is your Abhignya Abhi. I'm in Abhignya. So from morning I was at the polling station, polling booth. I've seen many people voting and people were refused to give the interview, so I'm very sorry for giving you a less minute video. And one more thing I want to mention is please utilize your vote. We students have no right to vote, right? You are deciding our future as well as your future, not future, sorry. So before you vote, think twice, thrice, but don't be corrupted voter. Okay, I didn't find any corruption over the polling booth, but 4 o'clock I went there. I came back again at 4 o'clock because I didn't have the journalist pass. I was out of 100 meters. And thank you the police team for supporting me, for a student to be outside the 100 meters and making me help in the video. I think the police officers or the employees who worked were really awesome, and PWD were really awesome. They didn't even sit for a minute. They were continuously helping the old people, and I'm very thankful to the election commission for taking this election as very serious. Most of the people just made a prank to ask them whom did they vote or how did they vote. They were refused to tell. So here what is happening is people got a change in their mindset. They are thinking, yes, India is a democratic country, let's vote. And I have seen many people not being corrupted. If somebody asks vote for our party, they are like, no, I'm not interested to vote. That is what we want in the country. I hope it's coming a little bit. I hope to see more change in the country. And thank you all the team for supporting me in the morning, especially the police team and PW team. Though I was 100 meters out, I tried to cover the best. And thank you so much for everyone. If you like this video, please share, like, comment, and don't forget to subscribe. Your Abhignya Abhi.